నమస్తే, నేను మీ సతీష్. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలిందా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ ఊహించని షాక్ అంటే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ క్రమంలో ఆయన పరారీలో ఉన్నాడు. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఒక చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి, అసలు ఏ అంశంలో వల్లభనేని వంశీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, మరి ఆయన నిజంగా పరారీలో ఉన్నారా, మరి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినటువంటి క్రమంలో ఆయన తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేటువంటివి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే ఈ అంశం అంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వడానికి కారణం కూడా చూస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ఇక అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజున ఆయన పోటీ చేశారు. ఈ క్రమంలో గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు దగ్గర ఏదైతే ఒక ఘటన జరిగింది, పోలింగ్ బూత్ దగ్గర రిగ్గింగ్ జరుగుతోంది అంటూ కూడా కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఆ రోజున గన్నవరం వంశీ మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసు రన్ అవుతూనే ఉంది. అలాగే ఆయన్ని ఎన్నోసార్లు కోర్టుకు కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాలి అంటూ ఈ అంశం పైన ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఉందో ఆ కోర్టు సమన్స్ కూడా ఇష్యూ చేసింది. అయితే వంశీ ఒక్కసారి కూడా ఒక్క అంశంలో కూడా అంటే ఒక్క వాయిదాకు కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే అనేక మార్లు వాయిదాలు పొందుతూ వచ్చారు. ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోవడం పట్ల న్యాయస్థానం కూడా ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి గతంలో అయితే ఆల్రెడీ ఒకసారి ఆయన పైన అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వల్లభనేని వంశీ అప్పుడు ఏదైతే తనకున్నటువంటి న్యాయవాదుల ద్వారా కోర్టుకి ఒక అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళి ఈసారి నుంచి ఏదైతే మళ్ళీ వాయిదాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవుతాను అంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత పరిణామాలు కూడా మనకు తెలుసు. ఏదైతే 2019 ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ ఏదైతే పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి చంకనెక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో ఇంకా ఆయన పైన ఎలాంటి కేసులు ఉండవు, ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఉండవు, ఎలాంటి ప్రెషర్ కూడా అటు అధికారుల నుంచి కానీ ఇటు న్యాయపరంగా కానీ ఏమీ ఉండవు అనుకున్నారు. కానీ ఏదైతే న్యాయస్థానంలో ఆల్రెడీ అప్పటికే ఈ కేసు ఫైల్ అయి ఉండడంతో న్యాయస్థానం మళ్ళీ ఇటీవల ఆయనకి నోటీసులు అంటే సమన్స్ జారీ చేసింది. ఏదైతే ఈ కేసుకి సంబంధించి రిగ్గింగ్కి పాల్పడ్డారు, అలాగే ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులు అయ్యారు అంటూ ఆ రోజున ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక కేసు నమోదైందో దానిపైన విచారణకు హాజరు కావాలి అంటూ ఇటీవల కూడా ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు వల్లభనేని వంశీకి సమన్స్ ఇష్యూ చేసింది, విచారణకు హాజరు కావాలి అని. అయితే వల్లభనేని వంశీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు సమన్స్ వచ్చినా కూడా వాటికి కనీసం సమాధానం ఇవ్వకుండా ఏ రోజు కూడా కోర్టుకి హాజరు కాకపోవడంతో ఇటీవల మళ్ళీ ఆ అంశం పైన విచారణ జరగడం, ఈ రోజున దానిపైన ప్రజాప్రతినిధుల కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే వల్లభనేని వంశీ ఈ విధంగా విచారణకి హాజరు కాకపోవడం, వాయిదాలు తీసుకుంటూ అలాగే కనీసం సమాధానం కూడా చెప్పకపోవడం, ఈ అంశాలపైన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజున వల్లభనేని వంశీకి అయితే గనక అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేశారు. అదే క్రమంలో ఏదైతే గతంలో కూడా ఈ విధంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఆయనకున్నటువంటి న్యాయవాదుల తరఫున ఏదైతే అప్పీల్కి వెళ్ళారో ఆ విధంగా అంటే అప్పీల్కి వెళ్ళేటువంటి సమయం వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ క్రమంలో ఈసారి న్యాయస్థానం ఏదైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందో దాన్ని నాన్ బెయిలబుల్ వారెంట్గా కూడా ఇష్యూ చేస్తూ వెంటనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి అంటూ కూడా కొంచెం ఘాటుగానే న్యాయస్థానము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరి ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది అన్నటువంటి విషయం బయటకు వస్తూనే వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగాను, ఎవరికీ కూడా అందుబాటులో లేనట్లుగా అయితే మాత్రం ఒక సమాచారం కూడా అంతా ఉంది. మరి ఈ క్రమంలోనే మరి వల్లభనేని వంశీ ఉదంతంలో ఈ రోజున న్యాయస్థానం ఏదైతే అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసిందో
ఈ అంశాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ఎవ్వరూ కూడా అతీతులు కాదు, ఎవరైనా కూడా ఒకటే అనేటువంటి ఒక అంశం అయితే కనుక చాలా స్పష్టమైనట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున అధికార పార్టీకి దగ్గరగా ఉన్నాం, అందులోనూ అధికార పార్టీ అధినేతకి చాలా దగ్గరగా వ్యవహరిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాల మీద మనము అధికార పార్టీ అధినేత కళ్ళలో ఆనందం చూడడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం కాబట్టి మన పైన ఎలాంటి కేసులు ఉండవు. ఒకవేళ ఏ కేసులు ఉన్నా కూడా అధికార పార్టీకి మనం దగ్గర వ్యక్తులం కాబట్టి మన పైన ఎలాంటి చర్యలు ఉండవు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పూర్తిగా తప్పవుతుంది అనేటువంటిది ఈ రోజున న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలతోటైతే కనుక స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ముందు ఎవరైనా కూడా సమానమే, అది ముఖ్యమంత్రి అయినా లేదంటే గనక సామాన్యుడైనా, అది ప్రధానమంత్రి అయినా సామాన్యుడైనా, ఎవరైనా కూడా న్యాయస్థానం ముందు ఒక్కటే. కాబట్టి ఎవరికైనా కూడా శిక్ష అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి తప్పులు రుజువైతే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదు. అలాగే న్యాయస్థానాల్ని న్యాయ వ్యవస్థని కూడా గౌరవించకపోయినా కూడా శిక్ష తప్పదు అనేటువంటిది కూడా ఈ ఉదంతంతో అయితే స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ పైన ఏదైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వటం, అలాగే ఆయన ఈ వారెంట్ ఇష్యూ అవుతుంది అనేటువంటి ఈ అంశం తెలియగానే పరారిలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చకి దారి తీస్తూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన ఎలాంటి అడుగులు వల్లభనేని వంశీ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అదే సమయంలో ఏదైతే గతంలో వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందో ఆ సమయంలో ఆయన ఏదైతే అప్పీల్కి వెళ్ళారో ఆ విధంగానే ఈసారి కూడా వల్లభనేని వంశీ అప్పీల్కి వెళ్తారా? మరి అప్పీల్కి వెళ్తే న్యాయస్థానం మరి ఇప్పుడు వరకు కూడా ఆయన ప్రతి వాయిదాకి కూడా ఎగ్గొడుతూ ఏ రోజు కూడా విచారణకి హాజరు కాకుండా ఈ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టి మరి న్యాయస్థానం ఈసారి మళ్ళీ అప్పీల్కి ఏదైతే పిటిషన్ వేసినప్పుడు దాన్ని అంగీకరిస్తుందా? లేదు అంటే గనక ఇప్పుడు జారీ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి అంటూ అరెస్ట్ వారెంట్ని, నాన్ బెయిలబుల్ వారెంట్ని ఇష్యూ చేసిందో ఈ ఆదేశాలనే కొనసాగింపుగా చేయాలి అంటూ పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తారా అనేటువంటివి కూడా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇంకొన్ని అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా 3200 పైచిలకు వాయిదాలు పొందుతూ వచ్చారు. ఇప్పటి వరకు తాను అధికారంలో ఉన్నాను కాబట్టి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను, తాను వస్తే కోర్టులకి దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటూ ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఇప్పటికే దేశ చరిత్రలో ఎవ్వరికీ లభించినటువంటి అంత అవకాశాన్ని ఆయన తెచ్చుకున్నాడు. ఏదైతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లను ఆయన తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఇప్పటికే తనపై ఉన్నటువంటి ఈ అక్రమాస్తుల కేసుల్లో 3000కి పైచిలకు వాయిదాలు పొందుతూ వచ్చారు. ఇప్పుడు వరకు గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ మధ్య తాజాగా చూస్తే సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన పిటిషన్లు, ప్రజా ప్రయోజన వాద్యాలు పిల్లు దాఖలు కావటం, మరి సుప్రీంకోర్టు కూడా దీనిపైన విచారణ చేపడతాము అంటూ సిబిఐ పైన కూడా కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితులు చూసాం కదా. సో ఈ క్రమంలో ఏదైతే నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందరకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ రోజున వల్లభనేని వంశీకి ఏ విధమైనటువంటి పరిణామాలైతే ఎదురైనాయో ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి పరిణామాలే ఎదురయ్యేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే న్యాయస్థానం ముందు, న్యాయ వ్యవస్థ ముందు ఎవరైనా సరే ఒక్కటే. అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేదు ప్రతిపక్ష పార్టీ నేత అయినా, లేదు సామాన్యుడైనా, ఎవరైనా కూడా న్యాయస్థానం ముందు ఒకటే అనేటువంటిది మాత్రం ఈ రోజున వల్లభనేని వంశీ ఉదంతంతో అయితే గనక ఒక స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎదురవ్వడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఏదైతే ఈ రోజున వల్లభనేని వంశీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవటం, ఆయన ఆ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతూనే అజ్ఞాతంలోకి వెళ్ళడం, అంటే పరారీ అయిపోవటం, మరి ఆయన అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.